కరీంనగర్ పీఎంజే నగల దుకాణంలో కాల్పులు చోరీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ నూతన డీజీపీ సివి ఆనంద్ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సిపిని అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు దొంగలను పట్టుకునేందుకు 12 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కరీంనగర్ జిల్లాను ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ టీమ్స్, టెక్నికల్ నిపుణుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. 3 పల్సర్ బైక్, మరో 2 అపాచీ బైక్ పై పారిపోయారు. కరీంనగర్ రాజీవ్ రహదారి మీదుగా పారిపోతున్న వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఏ క్షణమైనా నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్ కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 ఆఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజెస్ అన్ని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూజ్కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్స్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. అండ్ కరీంనగర్ పోలీస్ ఇస్ డివోటెడ్ టు పబ్లిక్ సేఫ్టీ. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు అప్రిహెండ్ ద అఫెండర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇక మరోవైపు టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా విచారణను వేగవంతం చేశాయి. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి పట్టుకుంటారు నమ్మకం, విశ్వాసం. మీడియా అందరూ కూడా దాన్ని సహకరించాలి. చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు కరీంనగర్ లోని బంగారం దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అత్యవసర సాయం కోసం 100కు డయల్ చేయాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు పోలీసులు.